నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి ఈ దినం మీతో కూడా ప్రభు సన్నిధిలో ఈ ఉపవాస 7 శుక్రవారాల ప్రార్థనా కూడికలో ఈ మొదటి వారం మొదటి దినం ఉండటానికి నాకు కృప చూపి నడిపించిన మన రక్షకుడు త్రియేక దైవమైన మన తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మరికే నిత్యమైన మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి స్థానిక సంఘ కాపరి దైవజనులు ఇమాన్యుయల్ హీలింగ్ మినిస్ట్రీ అధినేతగా ఉండి నడిపిస్తూ ఉన్న దైవజనులు ఏలి అన్న గారిని బట్టి నేను ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ వారికి ప్రత్యేకమైన వందనాలు, పాస్టమ్ గారికి, తల్లి గారికి, అట్లా కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట నిండు ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? కుర్చీల్లో కూర్చుని లేక అదొకలాగా అయిపోయారా? రోజు కింద కూర్చుంటే బాగుండేది పాస్టర్ గారు, ఈరోజు ఏంటంటే చేసామంటారా? మొత్తం మీద 2 చేతులు ఎత్తి యేసయ్యకి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెబితే నేను పారిపోవాలి. హల్లెలూయా. బాగుంది. మొదటిసారిగా మరి ఈ పరిచర్యలోకి రావటానికి అల్పదాసుడికి ప్రభు అనుకూలత ఇచ్చారు. మరి ఏలియా గారంటే బైబిల్లో ఉండే ఏలియా గారిని చూడలేదు, కానీ అలాంటి గొప్ప దైవజనుడిని ప్రభు నాకు పరిచయం చేసినందుకు నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ఆత్మీయ దైవజనులు, ఆత్మీయ కుటుంబం మిమ్మల్ని చక్కగా ఆత్మ సంబంధమైన వాక్యానుసారంగా నడిపిస్తూ పోషిస్తున్న దైవజనులు మీకు దొరికినందుకు బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. హల్లెలూయా. మంచి దైవజనులండి మా దగ్గరకు వచ్చి మా సంఘంలో కూడా మంచి వాక్య పరిచర్య చేశారు. కుటుంబ ఆశీర్వాద కూడికలో అసలు ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదు, ఆశీర్వదించబడాలంటే ఏం చెయ్యాలి అనే వర్తమానం అందించినప్పుడు చాలా సంతోషించాం. దైవజనులు ప్రేమను బట్టి మరి ఇక్కడి వరకు మమ్మల్ని కూడా తీసుకొచ్చారు. మరి ఈ రోజున మనందరం కలిసి ప్రభు నా మనసులో ఉంచిన ఒక శ్రేష్టమైన సందేశాన్ని విందాము. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి తీతు పత్రిక మొదటి అధ్యాయము, తీతు పత్రిక మొదటి అధ్యాయము 5వ వచన భాగాన్ని 12వ వచన భాగాన్ని మనం చదువుదాము. తీతు పత్రిక కొత్త నిబంధనలో 197వ పేజీ చదువునాను. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. 12వ వచనం కూడా చదువుదాం. వారిలో అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లా, నేను క్రేతీయులను ఎల్లప్పుడూ అబద్ధికులను, దృష్ట మృగములను, సోమరులకు తిండుబోతులునై ఉన్నారు. పరిశుద్ధుడు వేరు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ పూట కూడా తండ్రిదిగా నాయన మీ సన్నిధిలో నేనే తగ్గవలసి ఉన్నది, మీరు ఎచ్చవలసి ఉన్నది. మీ దాసునిగా నేను మరుగై మీరే ప్రత్యక్షం అవ్వాలని కోరుతున్నాం. నీ వాక్కును పంపండి. నీ వాక్కును పంపి వారిని బాగు చేశావు, స్వస్థపరిచావు నాయనా. నీ మాట పలుకుతూ ఉండగానే అక్కడ వెలుగు కలిగినట్లుగానే నిశ్చయముగా ఈ మధ్యాహ్న కాలం కూడా ఈ సంఘము, సంఘ బిడ్డలు, పరిచర్య చేస్తున్న మీ దాసుల కుటుంబాలు, పరిచర్య కేంద్రాలన్నీ కూడా యేసు నామములో వాక్యము చేత దీవించబడునుగాక. అద్భుతమైన మీ కార్యాన్ని జరిగించి మహిమ పొందమని పరిశుద్ధుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. నా మాట మీకు స్పష్టంగా అర్థమవుతుందా? అర్థమవుతుందా నా మాట మీకు స్పష్టంగా?
ఇక్కడ తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరు తెలుగు వాళ్ళేనా? తర్జుమా చేయాల్సిన అవసరం లేదు. చాలా సంతోషం. అయితే మెల్లగా చెప్పమంటే మెల్లగా చెబుతాను, పెద్దగా చెప్పమన్నా చెబుతారు. రెండు విధాలుగా ఎట్టయినా ఈ ఖడ్గం ఉపయోగపడే ఖడ్గమే. అయితే మీరు వినకపోతే మాత్రం పప్పులు కుదరవు. పప్పులు ఉడకమంటారు చూడండి, అది లెక్క. మనము చదువుకున్న వాక్య భాగం తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం అలాగే 12వ వచనం చదివాం. ఈ పత్రిక చదువుతున్నప్పుడు ఈ పత్రిక రాసింది దైవజనుడు అపోస్తలుడైన పౌలు. రాసిన ఆయన పౌలైతే ఎవరికి రాశారు అంటే తీతు అనబడిన ఒక దైవజనుడికి రాసిన పత్రిక. ఆ తీతు అనబడుతున్న వ్యక్తి ఎక్కడ పరిచర్య చేస్తున్నాడు అంటే క్రేతీయులు అనబడిన ప్రజల మధ్యలో పరిచర్య చేస్తున్నాడు. దైవజనుడైన పౌలు ఈ పత్రిక రాస్తూ 5వ వచనంలో ఏమంటున్నాడంటే, తీతు, ఈ సంగతి నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నేను నిన్ను క్రేతీయుల మధ్యలో ఎందుకు విడిచిపెట్టొచ్చానో తెలుసా? నీవు క్రేతీయుల మధ్యలోనే ఉండి సేవ చెయ్యాలి. క్రేతీయుల మధ్యలో ఎందుకు నిన్ను విడిచొచ్చానంటే, వారిలో గాని ఆ ప్రాంతంలో గాని ఉన్న లోపములన్నీ దిద్దటం కోసమే నిన్ను అక్కడ విడిచిపెట్టొచ్చాను అన్నాడు. వాస్తవానికి నేను 7 ఉపవాస ప్రార్థనలు 7 శుక్రవారాలు అనగానే మొత్తం మీద ఉపవాస ప్రార్థనకు సంబంధించిన రిఫరెన్స్లన్నీ ముందేసుకున్నా. అన్ని ముందేసుకొని ఉపవాస ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన గురించి చెబితే బాగుంటుంది అనుకున్నా. ప్రభు వాటన్నిటిని మనసులో నుండి పక్కన అటు పెట్టి, ఇదిగో ఈ సంగతులు చెప్పి అక్కడ ఈ మాటలు అవసరం అన్నాడు. నమ్మిన వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు స్తోత్రం చెప్పండి. నేను ఫస్టే చెప్పే తెలుగు వాళ్ళు ఉంటే చెప్పండి అన్నాడు. తెలుగు వాళ్ళు అన్నారు కానీ తెలుగు మళ్ళీ చెప్పట్లే. నాకు దగ్గర స్తోత్రం చెప్పరా? వాళ్ళు ఏం మరి స్ట్రిక్ట్గా ఉండారు. ఆ మీటింగ్కి పోయేవాళ్ళం ఆ రోజు నీ మీటింగ్ పెట్టి చెడగొట్టాను, మనసంతా ఆడ పెట్టుకున్నారు. ఏది పంపదీసి చెప్పండి, కొంచెం సంతోషంగా చెప్పండి స్తోత్రం. ఇదిగో ఎట్లా చెప్పండి? 2 చేతులు ఊపుతా చెప్పండి. జలముల మీద పరిశుద్ధాత్ముడు అంటే ఇది ఎట్లా అల్లాడాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంచెం నవ్వుతూ చెప్పండి స్తోత్రం. అది ఏందో సీరియస్గా ఉన్నట్టున్నారు. ఏంది ఎవరినో తెస్తావు కూడా ఈయన తెచ్చేవేంది అన్నట్టు. చాలా ఊహించుకున్నాం పాస్టర్ గారు, ఏంది ఈయన అన్నట్టుగా ఉంది మీ సూపులు. దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాలి ఈ రోజు ఒక పాఠం. ప్రభు ఇచ్చిన మాట అని చెప్పడానికి ధైర్యంగా ఉండాలి. దేవుని వాక్యములో పౌలు గారు అంటున్నాడు, తీతు, నేను నిన్ను క్రేతు అనబడిన పట్టణములో ఎందుకు వదిలిపెట్టొచ్చానో తెలుసా? అక్కడ లోపముగా ఉన్న వాటిని దిద్దుట కొరకే నేను నిన్ను అక్కడ విడిచిపెట్టొచ్చాను అని అన్నాడు. సమయం లేదు కనుక మరి మా మ్యూజిక్ డైరెక్టర్ని అట్టనే కూర్చోబెట్టాం, లేకపోతే వాళ్ళకు కూడా ఒక పాట వేసేవాళ్ళం. ఈసారి వచ్చినప్పుడు చూద్దాం, ఓకేనా? ఈసారి రావాలి మళ్ళీ. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా పాటలు పాడదాం, ఓకే? మామూలు సంగీతం కాదండి, వీళ్ళు లైవ్లో ప్లే చేస్తున్నప్పుడు చూస్తాను. వీళ్ళు పిల్లలా పిడుగులా? దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు పిల్లలైనా. దేవుడు మరి వీళ్ళేమన్నా ఉట్టిగా వచ్చిన వాళ్ళు కాదుగా. అయ్యగారు ప్రార్థన, వాళ్ళ నాన్నగారు ప్రార్థన, వాళ్ళ అమ్మగారు ప్రార్థన, పాస్టమ్మ గారు ప్రార్థన. అమ్మ మీ తరపు కూడా ఉండారు ప్రార్థన వాళ్ళు. ఎంతమంది ప్రార్థన పరులు ఉంటే ఆ పిల్లలు అట్ట తయారవుతారు చెప్పండి. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మంచి సంగీతాన్ని నేను అప్పుడప్పుడు వింటా ఉంటాను. మీ అయ్యగారు కూడా మంచి పాటలు రాస్తాడు. మంచి స్వరం, మైకి లేకుండా ఊరి చివరికి కనపడుతుంది ఆయన స్వరం. దేవుడు అన్ని కృపలు ఈ కుటుంబంలో ఉంచినందుకు నేను హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిస్తున్నాను. మరి మీరెంత స్తుతిస్తున్నారు నాకు తెలియదు. నేను చాలాసార్లు అంతకుముందు నంద్యాలకు వచ్చిపోయాను కానీ నాకు ఏలి అయ్యగారు తెలీదు. ఒక పాట మా బంధాన్ని బలపరిచింది, మాకు బంధాన్ని ఏర్పాటు చేసింది మా స్నేహితుడు ఒంగోలులో రవిబాబు గారు. నేను పాటలు రాసి పాడుతాను, ఆయన తపలా కొట్టేవాడు ప్రారంభంలో.
అంతకుముందు వచ్చాడు కదా ఆగస్టు 15, తర్వాత అంతకుముందు కూడా ఒకసారి వచ్చారు. ఆయన తబలా కొడతా ఉండి నేను పాటలు పాడేవాడిని. తర్వాత కీబోర్డ్ నేర్చుకున్నారు. కీబోర్డ్ నేర్చుకున్నప్పుడు కీబోర్డ్ మీద పాటలు పాడేవాడిని. అట్లా తర్వాత కాలంలో ప్రభు సేవకు పిలిచారు. ఇద్దరం సేవకులు అయ్యా ఇప్పుడు ఎక్కడ సేవ చేస్తున్నాం అంటే ఒంగోలు అరుణోదయ కాలనీలో నయ్యగారు అన్నాడు. ఆయన ఎతుకు పట్టుకున్నాను అనమాట. నేను ఒంగోలులో ఎక్కడున్నాడంటే అక్కడే ఉన్నాడు. మొత్తం మీద మా పరిచర్లో కూడా వారు వస్తాం, మేము కూడా వెళ్ళటం. అలాగూ దేవుడు ఈ ముగ్గురు సేవకుల మధ్యలో విడదీయని శ్రేష్టమైన బంధం అనుగ్రహించాడు. స్తోత్రం. దేవుని పిల్లలారని అన్నీ నిజంగా ఈ రోజంతా చెప్పిన తీరేయి కాదు. ఎందుకంటే ఈ శరీర సంబంధమైన బంధాలు కాదు, ఆత్మ సంబంధమైన బంధాలు, ఈ యేసు రక్తంతో మనకు అనుగ్రహించబడిన బంధాలు. స్తోత్రం చెప్పండి. ఇక పరలోకం వెళ్ళినా కూడా బావు, అక్కడ ఇంకా స్థిరపడతాయి. దేవుని పిల్లలుగా మనము పౌలు అంటున్నాడు, నీవు క్రేతీయుల మధ్యలో, క్రేతు పట్టణములో ఆ ప్రజలలో ఉన్న లోపాలు ఏవేవైతే ఉన్నాయో చెప్పండి, వాటిని కనుగొనాలి, వాటిని దిద్దాలి. ఇంకో మాట కూడా అక్కడ ఉంటుంది, పెద్దలను ఏర్పాటు చేయాలంటాడు. ముందు ప్రస్తుతానికి ఇప్పుడు దిద్దుకొనుటనే మాట మీద వాక్యాన్ని ముందుకు తీసుకెళ్దాం. నీవు క్రేతీయుల మధ్యలో ఉండి వాళ్ళల్లో ఉన్న లోపాలు దిద్దాలి అని అన్నాడు. ఏమంటే నేను వీళ్ళ గురించి చెప్పాలన్నది ఆలోచన కలుగుతుండగా ఏం చెబుతున్నానంటే, ఈ క్రేతీయులు యేసు ప్రభు అంటే తెలియనోళ్ళు కాదు, పరిశుద్ధాత్మ అంటే తెలియనోళ్ళు కాదు, ఈ క్రేతీయులకు ప్రార్థన అంటే తెలియదేం కాదు, అన్ని తెలిసినోళ్ళే. ఈ తీతును సేవకు పంపిన పాస్టర్ గారు పౌలు గారు ఉన్నాడే, ఆ పౌలు గారికి యేసు ప్రభు తెలియకముందే వీళ్ళకి యేసు ప్రభు తెలుసు. ఇదేందండి, ఒకవేళ మీలో ఎవరైనా ఇప్పుడు లేరు అనుకుంటున్నాను నేను, ఒకవేళ ఏలియా గారి పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారి కాలంలో రక్షించబడినోళ్ళు అప్పటి నుండి కనుక విశ్వాసులకు ఉన్నప్పుడు, అప్పుడు ఇంకా ఏలియా పాస్టర్ గారు పుట్టలేదనుకో, ఇప్పుడు పాస్టర్ గారు ఏమన్నా గట్టిగా చెబుతున్నారు అనుకో, ఏమంటారు, ఈ నాన్నగారి కాలంలో నువ్వు పుట్టక ముందు నుంచి విశ్వాసులుకుంటే ఎందుకు గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందనే సామెతం చూసారా, అది అనేవాళ్ళు లేరంటారా? నిన్నగాక మొన్నొచ్చావు మాకు చెప్పేంత మాత్రం పొడవా అనేవాళ్ళు లేరా? ఒకరోజు ఒక ముసలాం అంటుంది నాతో, అయ్యా నేను యేసు ప్రభుని ఎప్పుడు నమ్ముకున్నానంటే అంది. ఎప్పుడు నమ్ముకున్నావంటే నువ్వు నిక్కరు కూడా కట్టుకున్నప్పుడు అయ్యా అంది. ఇప్పుడు దానికి అంత స్టోరీ చెప్పాలి పెద్దమ్మ అన్న. ఎప్పుడు నమ్ముకున్నావు? నేను నిక్కరు కట్టుకునే సంగతి ఎందుకు చెప్తుందంటే, ఇప్పుడు నువ్వు చెబితే నేనేమి నేర్చుకొని నాకు అన్ని తెలుసు అన్నట్టు. కొంతమంది తెలుసు అని ఏమీ తెలియకుండా బ్రతుకుతారు. తెలుసు అన్నవాడికంటే అసలు ఏం తెలియదంట. నాకు తెలియదు నేర్పు అన్నవాడికి దేవుడు ఎక్కువ నేర్పుతాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. నాకు తెలియదు అంటే దేవుడు పరలోకపు జ్ఞానం ఇచ్చి అన్ని అనుగ్రహిస్తాడు. తెలుసు అని బిల్డప్లు ఇచ్చేవాడికి ఏమీ తెలియదు. ఇప్పుడు ఈ క్రేతీయులు అనబడిన వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువును ఎప్పుడు గుర్తించగలిగారు అంటే, ఒక మాట నేను చెప్తా జాగ్రత్తగానండి. యేసు ప్రభు వారు పరలోకం నుండి భూలోకానికి వచ్చి కలువరి సిలువలో ప్రాణం పెట్టి ఆయన చెప్పిన విధముగా సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి శిష్యులకు అగపడుతూ 40 రోజులు తనను తాను ప్రత్యక్షపరుచుకుని, నేను పరలోకానికి వెళ్తున్నాను తండ్రి దగ్గరికి, మీకు స్థలాలు సిద్ధపరిచి గృహాలు సిద్ధపరిచి మరలా వస్తానని ఆయన ఒలీవల కొండ మీద నుంచి వెళ్ళిపోయిన ఆ తర్వాత 10 రోజుల్లో శిష్యులందరూ 120 మంది మేడగదిలో కూర్చుండి వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తూ, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో వారు పరిశుద్ధాత్మను పొందారు. పరిశుద్ధాత్ముడు వారి మీదకు బలమైన గాలి వలె దిగి వచ్చాడు. శబ్దం వచ్చింది, అగ్ని నాలుకలు వారి మీదకు దిగి వచ్చినాయి. వారందరూ ఆత్మతో నింపబడినప్పుడు
ఎప్పుడైతే శబ్దం వినపడిందో ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ వారుండ మేడ గది దగ్గరకు వచ్చారంట. దరిదాపులకు అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం 14వ వచనంలో ఈ జనం కూడా అక్కడ కనపడతారు. క్రేతీయులు కూడా వారి దగ్గర ఉన్నారు. ఈ క్రేతీయులు ఎవరు అంటే యేసు ప్రభు వారి శిష్యులు పరిశుద్ధాత్మను పొంది భాషలు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు యేసు ప్రభు ఏంటో, యేసు ప్రభు ఆత్మ ఏంటో, యేసు ప్రభు శక్తి ఏందో దానిని చూసిన వారే కానీ అనుభవించిన వారు కానే కాదు. అంటే వీళ్ళకు కూడా కొద్ది గొప్ప యేసును గురించిన సంగతులు తెలుసు. వీళ్ళల్లో కొంతమంది ఏమో యేసు ప్రభుని నమ్ముకున్నారు, ఆత్మ దిగొచ్చింది అంటున్నారు. కొంతమంది ఏమో ఎవరుగా పొద్దునీళ్ళు కొత్త మద్యాన్ని తాగి సారాయి తాగి మత్తులై ఏదో పిచ్చి పిచ్చికి మాట్లాడుతున్నారు అన్నవాళ్ళు కూడా వీళ్ళల్లో ఉన్నారు. మొత్తం మీద క్రేతీయులు అనబడుతున్న వాళ్ళను గురించి వింటున్నాం. ఈ క్రేతీయులు ఎలాంటి స్వభావం కలిగిన వారి మధ్యకు దైవజనుడైన పౌలు ఒక దైవజనుడు తీతును సిద్ధపరిచి ఆ క్రేతు పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించి ప్రజలకు యేసు ప్రభువును పరిచయం చేసి నువ్వెక్కడే ఉండి సేవ చెయ్యి అని వచ్చేశాడు. వచ్చిన కొద్ది కాలానికి పౌలు గారు మళ్ళీ ఉత్తరం రాస్తున్నాడు. ఇదిగో నువ్వు క్రేతీయుల మధ్యలో ఉన్న ఉద్దేశం మర్చిపోవద్దు, క్రేతీయులతో ఉన్న ఉద్దేశం మర్చిపోవద్దు. క్రేతీయుల మధ్యలో నేను ఎందుకు విడిచిపెట్టి వచ్చానో ఆ ఉద్దేశం మర్చిపోవద్దు. వాళ్ళు ఎలాంటి వాళ్ళని వాళ్ళ ప్రవక్తే చెప్పాడని 12వ వచనంలో 4 మాటలు చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ఆ క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధీకులును. అమ్మ వింటున్నారా తల్లులారా? క్రేతీయులు అనబడిన వాళ్ళు ఎల్లప్పుడు ఎలాంటి వాళ్ళు అంట? అబద్ధీకులు. ఇప్పుడు మనం వినాలి ఈ మాట. దైవజనుడు సేవ చేస్తున్న ప్రాంతం, దేవుని సంఘములో ఉన్న ప్రజలు క్రేతీయులు అనబడిన ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళని దైవ గ్రంథం చెబుతుంది? ఎల్లప్పుడూ అబద్ధీకులు. ఇప్పుడు తీతు వాళ్ళ మధ్యలో ఏమి దిద్దాలి, ఏ లోపాన్ని కనుగొనాలంటే వారు యేసును అంగీకరించారు కానీ ఎల్లప్పుడూ అబద్ధీకులుగానే ఉన్నారు. దీనిని పట్టుకొని ఆ లోపాన్ని దిద్దాలి. హల్లెలూయా. బైబిల్ చెబుతుంది చిన్న అబద్ధం కూడా సత్య సంబంధమైనది కాదు. దేవుని సన్నిధికి వచ్చిన మనము అబద్ధమునకు చోటు ఇవ్వకూడదు. అదొక పెద్ద లోపం. కొంతమంది వాళ్ళు ఒక అబద్ధాన్ని నిజం చేయటానికి 100 అబద్ధాలు ఆడతారు. లేరంటారు అలాంటి వాళ్ళు? ఒక అమ్మాయిని అడిగాను, చిన్నపిల్లలే, సండే స్కూల్ పిల్లని అడిగా, ఏయ్ తిన్నావా అన్న. ఆహా తినలేదా అంది. నిజం చెప్పు తిన్నామంటే తిన్నాను కానీ కొంచెమే తిన్నాను అంది. అట్లా వాడు సింపుల్. చిన్న చిన్న వాటికి కూడా అబద్ధాలు. పెద్ద అబద్ధమైన చెప్పండి, కొంచెం మాట్లాడని. చిన్న అబద్ధమైన అబద్ధమే, పెద్ద అబద్ధమైన అబద్ధమే. సూది దొంగిలించిన దొంగతనమే, బ్యాంకీ దోపిడీ చేసిన కాదా? దేవుని దృష్టిలో ఏదైనా నేరమే. చిన్న అబద్ధమైన సత్య సంబంధమైనది కాదని దైవ గ్రంథం చెప్తుంటే అబద్ధంతో నీ జీవితంతో ఏమి సాధిస్తావు అన్నది ప్రశ్న. సంఘములోనే ఉండి మారు మనసు పొందామని చెప్పి, రక్షణ పొందామని చెప్పి ఉపవాస కూటాలు చేస్తూ దేవా నన్ను ఆశీర్వదించు అని ఎన్నిసార్లు నీ జీవితంలో నువ్వు పలికావో కానీ ఆశీర్వాదాలు కలగట్లా. నీకు మేలు కలగకపోవటానికి కారణం నీ దోషమే అన్నాడు ఇర్మియా గ్రంథములో, నీ పాపమే అని అన్నాడు యెషయా గ్రంథములో. రక్షింపనేరకు ఉండినట్లు ఆయన హస్తం కొరచ కాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఎందుకు దేవుడు వింటలేదు, ఎందుకు రక్షించట్లేదు, ఎందుకు ఆశీర్వదించట్లేదంటే నీ దోషములు ఆయనకు అడ్డుగా వచ్చినాయి అంట ఆశీర్వదించటానికి. వింటున్నారా ప్రియులారా? చాలాసార్లు మనం చేసే ప్రార్థన సండే స్కూల్ పిల్లల ప్రార్థన కాకుండాను గాక,
ఎందుకంటే వాళ్ళ ప్రార్థన అంతా ఎట్టుంటుందో తెలుసా? యేసయ్యా నన్ను దీవించు, మా అమ్మని దీవించు, మా నాన్న దీవించు, మా తాతను దీవించు, మా మేనమామ ఆడుంటాడు వాడిని దీవించు, మా కుక్కను దీవించు, మా గొర్రెని దీవించు, మా బర్రెని దీవించు. అన్ని దీవెనలే. ఏ ప్రార్థన చెప్పండి? అది సండే స్కూల్ ప్రార్థన. మనం కూడా దీవెనలు అనకూడదు, లోపం ఏదో కనుగొనాలి. స్తోత్రం చెప్పట్లా. ఎల్లప్పుడూ క్రేతీయులు అబద్ధీకులను, చూడండి, దుష్ట మృగములు అన్నాడు రెండవ మాట. దుష్ట మృగములు కాబట్టి మనుషులు పట్టుకొని దుష్ట మృగాలు అంటే ఎట్లుంటుందంటే, మృగం చేసే పనులు చేస్తున్నప్పుడు కొంతమంది పెద్దోళ్ళు, మా తాతయ్య కూడా దేవుని సేవకులే గనక, మీ చిన్నపిల్లలు అప్పుడు ఏదైనా పొరపాటు చేస్తే బూతులు ఏమన్నాడు, రే గాడిద అనేవాడు. మనిషిని పట్టుకుని గాడిద అంటున్నాడంటే మనిషి చేసే పనులు చేయట్లేదని అర్థం. కుక్క. కొన్నిసార్లు జంతువులను పోల్చి, పక్షులను పోల్చి, ఎందుకు అంటే వాటిల్లో ఉన్న స్వభావం ఏళ్లలో కనపడుతున్నాయి గనక. ఈ క్రేతీయులు అనబడుతున్న ప్రజలు వాళ్ళ జీవితంలో దుష్ట మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు. మనుషుడుగానే ఉంటే ప్రమాదం లేదు, కానీ స్వభావం మారితేనే ప్రభావం కదా. స్వభావం మారితే ప్రమాదం ఉంటుంది. అందుకే యేసు ప్రభువారు మనిషిని ఏం మార్చమని కోరుకున్నాడంటే, చెప్పండి, స్వభావం మారాలి, మనస్సు మారాలి. మీరు మనసు మారి చిన్నపిల్లలు అవ్వాలన్నాడు. మీరు మనసు మారి రూపాంతరం చెందాలన్నాడు. మీరు మనసు మారితేనే దేవుని రాజ్యము అన్నాడు. మనం మార్చుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. తెల్ల బట్టలు వేసుకుంటే నాకులాగా మారినట్టు కాదు, కానీ రాజకీయ నాయకులు కూడా వేస్తున్నారు, తాగుబోతులు కూడా వేస్తారు. తెల్ల బట్టలకి మనకేం సంబంధం లేదు, కానీ ఒకటి, అంతరంగాన్ని మార్చుకోవటానికి ఇష్టపడాలి. దుష్ట మృగములుగా మనం ఉండకూడదు. విరిగి నలిగిన మనసు కలిగిన వారమై ప్రభు కొరకు బ్రతకాలి. మూడో మాట ఉంటుంది అక్కడ, చూడండి, సోమరులును అన్నాడు. ఎవరంటే వీళ్ళు? సోమరులు అంటే ఎవరు? పొద్దున్నే లేచి పనికి వెళ్ళే వాళ్ళు సోమరు అంటారా? చెప్పట్లే మీరు. ఎవరిని అంటారు సోమరి అని? ఎవరిని అంటారు? సలోమోను కూడా సామెతలు రాస్తే అక్కడక్కడ అన్నాడు, నేను సోమరి వారి చేలు దాటి వెళ్తా ఉండాను, అందులో నాకు యాపిల్ పళ్ళు చెట్లు కనపడి అన్నాడా? ఏమన్నాడు? గెచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు, బలిరక్కసి చెట్లు కనపడతాయి నాకు అన్నాడు. ఈ సోమరితనం ఆశీర్వదించబడటానికి ఏ కోణంలో కూడా అవకాశం లేదు. సోమరితనం చింపిన గుడ్డలేసుకునేటట్టు చేసిద్దంట. సోమరితనం సమాజంలో విలువ లేకుండా చేసిద్దంట. అందుకని సోమరి చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం నేర్చుకోమన్నాడు. స్తోత్రం చెప్పండి అనుకున్న వాళ్ళు కూడా. ఎంతలో మనిషికి ఎవరు నేర్పాలంట జ్ఞానం? ఎందుకంటే సోమరితనం అంతగా చీమ కంటే తక్కువ స్థాయికి తీసుకెళ్ళిద్ది అని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, అక్కడ రాస్తున్న ఇంకొక మాట, తిండిబోతులను అయ్యున్నారు. నాలుగో మాట ఏందంట? అబ్బాయి పాస్టర్ గారు, ఈ 4 రకాల వాళ్ళ దగ్గర ఉండి సేవ చేయరా నువ్వు, ఇక నీ ఇష్టం అన్నాడు. పాస్టర్ గారు, తెలియపోతే ఎట్టని చేయొచ్చు, కానీ ఇన్ని రకాల బలహీనతలు ముందే తెలిస్తే ఎట్ట చేస్తావు సార్? వీళ్ళు నన్ను బతకనిస్తారా సార్? ఇంకో మాట నేను మీతో చెప్తా. మాది సొంత ఊరు బాపట్ల. ఇప్పుడు బాపట్ల జిల్లా అయ్యింది. మీకు ఎట్లాగో నంద్యాల జిల్లా అయ్యిందో మాకు కూడా బాపట్ల జిల్లా అయ్యింది. ఇప్పుడు నేను సేవ చేస్తుంది ప్రకాశం జిల్లాలో. నేను బాపట్ల అనే ప్రాంతంలోనే పుట్టాను, ఆడే పెరిగాను, ఆడే చెడిపోయాను, ఆడే ప్రభువుని నమ్ముకున్నాను. ఆ ప్రాంతంలో దానికి దగ్గరలో 7 కిలోమీటర్ల దూరంలో స్టువార్ట్పురం అనే ఒక ఊరు ఉంది. ఎప్పుడన్నా విన్నారా? స్టువార్ట్పురం సినిమా కూడా చూసే ఉంటారు మీరు, నాకు తెలిసి. స్టువార్ట్పురం పోలీస్ స్టేషన్. కొంతమంది నవ్వుతున్నారన్న, నాకు డౌట్ వచ్చింది. చూసే ఉంటారులే, నేను కూడా అప్పుడు చూశానుగా ప్రభువుని అంగీకరించక ముందు. దొంగలు ఉండే ఊరు. యేసు ప్రభు తెలియదు. వాళ్ళు ఏటిని పూజిస్తారంటే కత్తులు, కత్తెరలు, ఇంకా బ్లేడ్లు,
వాళ్ళు దొంగతనానికి ఉపయోగించే సామాన్ అన్ని తెచ్చి దిగట పెట్టి వాటికి కొబ్బరికాయ కొట్టి కుంకాలు పసుపులు పెట్టి నువ్వేనమ్మా మమ్మల్ని పోషిస్తుందని వాటిని పూజిస్తారు. వాళ్ళ దేవుళ్ళు అయ్యే. ఎందుకంటే నాకు చాలా మంది దొంగలు కూడా స్నేహితులు ఉండాలి. నేను రౌడీజమే కాకుండా దొంగతనం చేసే స్నేహితులతో కూడా దొంగతనానికి వెళ్ళను, నచ్చదు, కానీ వాళ్ళతో స్నేహం. నాటు సారాయి కాసేవాళ్ళు ఉండారు నా స్నేహితులు, నాటు సారాయి అమ్మేవాళ్ళు కూడా ఉండారు నా స్నేహితులు. నేను స్టువర్ట్పురంలో చాలా కాలం వెళ్ళేవాడిని. దేవుని బిడ్డలారు, నేను ఎందుకు చెబుతున్నానంటే, ఒకరోజు ఒక దైవజనుడిని దేవుడు పిలుస్తున్నాడు. ఆయన పేరు బొల్లెద్దు జాను. ఆయన మొట్టమొదటిసారి ఆ ప్రాంతానికి యేసు ప్రభువును పరిచయం చేసిన దైవజనుడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఎక్కడుంటాడంటే, రేపల్లి అనే ప్రాంతంలో లంక గ్రామాలు కొన్నుండి. ఆ లంక గ్రామాలకు సంబంధించిన ఒక గ్రామంలో ఆయన బడిపంతులుగా ఉంటా దేవుని సేవ చేస్తా ఉన్నాడు. చాలా సంవత్సరాలు ఆయనకి తెలియక సుట్టకాల్చేవాడంట సేవ చేస్తా కూడా. ఒకరోజు మద్రాసు పట్టణం నుంచి దైవజనులు దానియేలయ్య గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ LEF అనే సహవాసాన్ని ప్రారంభించిన దైవజనుడు ఆయన ఒకరోజు వాక్యం చెబుతా ఈ లోపాన్ని చెప్పాడంట. సుట్ట కాలవకూడదు, అది పాపం, పరలోకానికి వెళ్ళనీయకుండా అడ్డుపడిద్దని. అప్పుడు వాక్యం అయిపోయిన తర్వాత ఆ దైవజనుడు ఉన్న దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా, నేను సేవ చేస్తున్నాను, నేను టీచర్గా పనిచేస్తున్నాను, మరి ఇప్పుడు అయితే నేను సుట్టకాలుతున్నా, నాకు పరలోకం లేదా అన్నాడంట. లేదన్నాడంట ఈయన. మరి ఎట్టా నా పరిస్థితి? 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు జయమిస్తాడన్నాడంట. ఇక ఈ దైవజనుడు సభలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతే 3 రోజులు ఉపవాసం ఉండి ఆ సుట్ట మీద జయాన్ని పొందాడంట. ఆ అలవాటు దేవుడు తీసేశాడట. తర్వాత కాలంలో దేవుడు పిలుస్తున్నాడు, జాన్, నీవు లేచి స్టువర్ట్పురం అనే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించి అన్నాడంట. ఏంది ప్రభువా, ఏడకి వెళ్ళమంటావు నన్ను? స్టువర్ట్పురమా? స్టువర్ట్పురంలో ఎట్లాంటి వాళ్ళు ఉంటారు నీకు తెలుసా? నాకు కూడా తెలియదు, అందరు చెబితే వింటున్నాను, దొంగలు అంటుండేది. నేను గనక ఆ ఊరు వెళ్ళాననుకో, నాకు తెలియకుండా నా ఒంటి మీద బట్టలు కాజేస్తారు, వాళ్ళు డబ్బులు తీసేసుకుంటారు. నేను వెళ్ళను. లేదు లేదు, నువ్వే వెళ్ళాలంటున్నాడంట దేవుడు. ఆయన ఉన్న ప్రాంతంలో కొద్ది మటుకు కాలినడక నడిచి ఆ ఊరు పేరు పెనుమూడు, ఇప్పుడు కూడా ఉంది పెనుమూడు అనే ప్రాంతం. ఆ పెనుమూడు నుండి ఒక రేవు దాటి బయటకు వచ్చి అక్కడి నుంచి తెనాలి వచ్చి తెనాల్లో రైలు బండి ఎక్కి అక్కడ నుంచి స్టువర్ట్పురంలో దిగాలి. అంత భయంకరమైన ప్రాంతం అని తెలిసి, ఆ ప్రజలంత భయంకరులని తెలిసి ఆ దైవజనుడు వెళ్ళటానికి సందేహించాడంట. ప్రభు తీసుకెళ్ళి ఘనమైన కార్యాలు జరిగించాడు. దీని గురించి పూర్తి వివరణ నేను యూట్యూబ్లో ఒక వీడియో మాట్లాడాను. ఒకవేళ మీరు కనుక చూడాలనుకుంటే నా పేరు తెలిస్తే యేసుదాస్ దారా అని కొడితే యూట్యూబ్ ఆన్ అవుతుంది, చక్కగా మీరు అది వివరంగా తెలుసుకోవచ్చు. స్టువర్ట్పురాన్ని దేవుడు సువార్తపురంగా చేశాడు. ఇలాగ పెద్ద మందిరం ఆడ కట్టబడి సంవత్సరంలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో అక్కడ సభలు జరుగుతూ ఉంటాయి. మొట్టమొదటిసారి నేను పాటల సీడీ చేసినప్పుడు ఆ సభల్లో దేవుని నామ మహిమార్థమై ఎన్నో సీడీలు అక్కడ ప్రజలు కొనుక్కొని వెళ్ళి పాటలు విని దీవించబడ్డారు. ఇందాక మా అబ్బాయి పాడిన పాట కూడా ఆ సీడీలో ఉండేది. దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాలి. వీళ్ళు ఇలాంటి లోపం కలిగిన వారు అని తెలిసిన దైవజనుడు వాళ్ళ దగ్గరే ఉండి సేవ చేయమని చెప్పొచ్చాడు. ఇప్పుడు నేను మీతో ఏం చెబుతున్నానంటే, వాళ్ళల్లో ఉన్న 4 లోపాలు ఈ దైవజనుడు వాళ్ళకు బోధించి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళకు ఉపదేశించి, వాళ్ళను సరిచేసి ఆ లోపాలు దిద్దితే వీళ్ళు దీవించబడతారు. చెప్పట్లే, ఏదో ఒకటి చెప్పండి. మౌన మునేశ్వరులాగా ఉంటే కుదరదు. ఇక్కడ ఈ లోపాలు దిద్దుకుని దీవించబడాలి. ఇప్పుడు నేను కూడా ఇలాగ అంటున్నాను, ఈ ప్రాంతంలో ఈ ఊరు చివర ఒక దైవజనుడు ఎందుకు ఇక్కడుండి
ఈ ప్రార్థనా కూటాలు, ఈ సేవ, రకరకాల కార్యక్రమాలను పెట్టి ఎందుకు ప్రయాసపడాలి అంటే ఈ ప్రాంతములో ప్రజలలో ఉన్న లోపమేదో పాపమేదో కనుకొని వాళ్ళను సరిచేసి దీవెనలకు పాత్రులుగా చేయాలన్నదే దైవజనుడు తపన, దేవుని ఆలోచన. మీతోనే చదివిస్తాను, కొన్ని లేఖనాలు చదవాలి. లోపముగా ఉన్నది ఎంత ప్రమాదమో ప్రసంగి గ్రంథములో ఒక మాట మీరు చదవండి. ప్రసంగి గ్రంథములో లోపముగా ఉన్నది ఎంత ప్రమాదమో మొదటి అధ్యాయము, ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయం 15వ వచనం చదవండి. అక్కడ రాస్తాడు. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము, అమ్మా చదువమ్మా. వంకరగా ఉన్న దానిని చక్కపరచ సఖ్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. జాగ్రత్తగా విన్నారా? ఆ చివరి మాట పట్టుకోండి. ఏంటంట? లోపముగా ఉన్నది లెక్కల్లోకి రాదంట. ఒక మనిషిలో ఈ అబద్ధము, ఈ సోమరితనము, లేకపోతే ఈ తిండిపోతుతనం, ఈ దుష్ట మృగముగా ప్రవర్తించే ఒక లోపమంట, చెప్పండి, దేనిలోకి రాదంట? లెక్కలోకి రాదు. లోపముగా ఉన్న మనుషుడు పరలోకపు జీవ గ్రంథములో రాయబట్టడానికి అవకాశం లేదు అన్నట్టుగా ఉంది. అంటే లోపములు ఏవైతే ఉన్నాయో కనుగొనాలి. బోధిస్తున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు, ఉపదేశిస్తున్నప్పుడు నా లోపం ఏంటి అనేది చూసుకొని దిద్దుకుంటేనే దీవెనలు, ఆశీర్వాదాలు. నేను కొన్నిసార్లు కొంతమందితో చెప్తాను ఇట్లా, అయ్యా ఇదిగో నేను ఈ విషయమై నీతో మాట్లాడటం ఇదే చివరిసారి, ఇక నేను ఎప్పుడు మాట్లాడను, జాగ్రత్తగా ఉండని చెప్తాను. నాకు తెలిసిన తమ్ముళ్ళు ఎవరన్నా ఉండారా, మా విశ్వాసులు ఎవరన్నా ఉండారా, వాళ్ళతో చెప్తా, నీలో ఇదిగో ఈ బలహీనత స్పష్టంగా కనపడుతుంది, ఈ లోపం అర్థమైపోతుంది, దైవజనుడిగా నేను చెప్తున్నాను, దీన్ని నువ్వు గుర్తుపెట్టుకో, దీన్ని గూర్చి నేను మళ్ళీ నీతో ఎప్పుడు మాట్లాడకూడదు. దేవుని వాక్యం సామెతల గ్రంథం 29 ప్రారంభంలో ఉంటుంది, మీరు చదవచ్చు తర్వాత అయినా. మాటి మాటికి గద్దించుట, మాటి మాటికి ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వానికి హఠాత్తుగా నాశనం వచ్చి పడిద్దని సొలొమోను అంటాడు. ఈ మాట గుర్తు చేస్తానయ్యా, మాటి మాటికి నేను మిమ్మల్ని గద్దించకూడదు, ఈ విషయాలు ఎత్తి చెప్పకూడదు. దైవజనుడు మాటి మాటికి వేదిక మీద నిలబడి మాటి మాటికి అమ్మా నిద్రబాబాకు, మాయ్ సరిగ్గా ఉండి గొడవ చేయబాకు, సరిగ్గా కూర్చో అని చెప్పకూడదంట. ఏందంట? అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు కనుక అట్లే ఉండవు అనుకో, ఆశీర్వాదం కోసం వచ్చిన నీకు ఆశీర్వాదాలు కాదు, నష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దేవుని బిడ్డలారా వినండి, మనం ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి ఆలోచన చేద్దాం. ఇప్పుడు లోపముగా ఉన్నది లెక్కల్లోనికి రాదు అంటే మనలో ఏ లోపం ఉందో అర్థమైంది ఎప్పుడన్నా? సంఘానికి వచ్చిన తర్వాత, సహవాసానికి వచ్చిన తర్వాత, మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత నీలో ఎటువంటి లోపం కనపడుతుందో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తీతు పత్రిక 2వ అధ్యాయము ప్రారంభ వచనాల్లో పౌలు గారు ఇలాగన్నాడు, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులు బోధించుము, ఎలయనగా వృద్ధులు, మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారై. బా ఎంత మంచిగా రాశాడు చూడండి. అన్ని చెప్పుకుంటూ వచ్చి లోపము లేని వారై ఉండాలి. ఎవరాళ్ళు? ఎవరై అంటే వృద్ధులు అని రాశాడు. వృద్ధులు అని అన్నాడు. ఈ వృద్ధులంట ఎలాగుండాలని రాస్తున్నాడు? స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి, విశ్వాస, ప్రేమ, సహనములలో. చెప్పండి, విశ్వాసములో, ప్రేమలో, సహనము అనబడిన దానిలో లోపము లేని వారై ఉండాలి.
ఒకవేళ మీరు ఇది ఈ లోపం ఉంటే అదే పాపం అయిపోయింది. సంఘానికి వచ్చిన తర్వాత యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత పెద్ద పెద్దవి పోతాయి, కానీ పాపాలు చిన్న చిన్నయే మనలను బలహీనపరిచి ప్రభువుకు దూరం చేసి నష్టపరిచి. అందుకని ప్రియులారా, మనము ఏటిని లోపముగా ఉండకుండా చూసుకోవటమే. ఒకడు అద్దం దగ్గరికి వచ్చి కూడా, చెప్పండి, అద్దం దగ్గరికి వచ్చి కూడా ముఖాన్ని శుభ్రం చేసుకోకుండా జుట్టు సరిగ్గా దూకోకుండా ఉండాలంటే వాడికి అద్దం వేస్టేగా. అవునంటారు కాదంటారు? మీరు నా వైపు చూస్తే నేను ఒక చిన్న మాట చెబుతాను, మీరు మళ్ళీ తర్వాత మనం అంశంలోకి వెళ్దాం. ఏంటంటే ఒకరోజు ఓ పాస్టర్ గారు ఇట్లా చెబుతా ఉన్నాడంట. ఏమని చెబుతా ఉన్నాడు? ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు అన్నాడంట. వీళ్ళకి అర్థమైనట్లేదని మళ్ళీ గట్టిగా చెప్పాడంట. ఎందుకంటే ప్రజలు విననప్పుడు మాకేమనిపించింది అంటే, వింటలేదేమో, ఎట్టన్నా వినాలి, వీళ్ళు వినాలనే కదా మా తప్పనని పాపం ఆయన ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు అంటూ ఈ టేబుల్ బ్యాలెన్స్ తప్పి వెళ్ళి ఆ ముసలాం మీద పడ్డాడంట, ఎదురుండా మీద. మీన అనుకున్నాడు, సచ్చింది ఎవరు బాబు, లేనిపోయింది అన్నట్టుగా. అమ్మ పొరపాటు అయిందమ్మా, మీరు వినాలనే ఫోర్సులో చెప్పటం వల్ల జారిందమ్మా అంటే, లేదులయ్యా నువ్వు 3 సార్లు 4 సార్లు చెప్పావు. ఏమని? ఇదిగో నేను వస్తున్నాను, తప్పుకో అన్నట్టే అన్నావు, కానీ నేనే తప్పుకోలేదయ్యా అన్నట్టు. స్తోత్రం చెప్పాను. తప్పు ఎవరిది? నాదేనయ్యా తప్పు అని అన్నట్టు. వినాలి అనే తపన సేవకుల్లో ఎట్టుండదో. మీరు ఎప్పుడన్నా చూసారో మీ పాస్టర్ గారు తల మీద ఫ్యాన్ ఉన్నప్పటికీ వాక్యం చెప్పేటప్పుడు చెమట బయట ఎప్పుడన్నా చూసారా ఎప్పుడన్నా? ఎందుకు చెమట పోసిద్దో తెలుసా? ఆ లోపల మండుతున్న మంట అలాంటిది. స్తోత్రం చెప్పండి. ఆ మంటతో కూర్చున్న వాళ్ళకు కూడా చెమట పోయాలి, అప్పుడండి వాక్యం పనిచేసిద్ది. అప్పుడు వాక్యం అనే విత్తనం హృదయంలో సరిగ్గా మొలిసి అది 100 ఫలాన్ని ఇచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు లోపముగా ఉన్నది క్రేతీయుల మధ్యలో ఏంటో తెలుసుకోవాలి. మనకేం అర్థమవుతుంది? 4 లోపాలు ఉన్నాయి అని అర్థమైంది. విశ్వాస, ప్రేమ, సహనములో లోపము లేని వారై ఉండండి అని అన్నాడు. ఇప్పుడు మళ్ళీ పౌలు గారు చెప్పిన మాట మీద చెప్పిస్తా. తీతు, నీవు క్రేతీయుల మధ్యలోనే ఉండి సేవ చేయి, వాళ్ళల్లో ఉండ లోపములు దిద్దు అని అన్నాడు. దిద్దు అంటే ఈయన దిద్దటానికి రెడీయే కానీ మరి దిద్దబడే వాళ్ళు కూడా ఉండాలిగా. ఏమంటే చదువు చెప్పడానికి టీచర్ గారు ఉన్నాడు, మరి చదువుకోవటానికి విద్యార్థులు రావాలిగా. ఎవరు రాకపోతే బోర్డు మీద రాసుకొని ఆయనే మళ్ళీ ఏబిసిడి నేర్చుకుంటాడా? ఆయనే మళ్ళీ వాళ్ళు నేర్చుకుంటాడా? గుడింతాలు నేర్చుకుంటాడా? ఒక వ్యక్తి దేవుని పేరట ఒక మనిషిని దిద్ది సరిచేసి దేవుని ఎదుట నిలబెట్టి దీవించబడటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను కూడా దిద్దబడే స్థితిలో ఉండాలని కోరుకోవాలి. 50వ కీర్తనలో ఒక మాట చదువుతారు, 17వ వచనం. 50వ కీర్తనలో 17వ వచనం చదవండి. అక్కడ రాస్తున్న ఒక మాట, 50వ కీర్తన 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను వెనుకకు త్రోసివేయుదువు. అక్కడ చాలా మాటలు ఉన్నాయి, కానీ కొంతమందికి దిద్దుకోవటమే అసహ్యం అంట. ఓసారి గృహ దర్శనాలు చేయటానికి వెళ్ళాం. సరిగ్గా ఇదే రోజు శుక్రవారం. ఇక్కడ తొందరగా ముగించుకొని ఆ పరిచర్యకి వెళ్ళాలి సాయంత్రం. మా ఊరు పక్కనే ఎండూరువారిపాలెం. తమ్ముడు చూసావు కదా పక్కన మీరు వచ్చినప్పుడు, అటువైపు కనపడే ఊరు. అక్కడ శుక్రవారం సాయంకాలం పరిచర్య జరిగిద్ది. ఒక ఇంటికి వెళ్ళామండి. ఆ అమ్మాయికి బాగుంటలేదు అన్నారు, చేయబెట్టి ప్రార్థన చేస్తూనే ఉన్నాను, పడిపోయింది. పట్టుకోండి పడిపోయింది. తర్వాత ప్రార్థన చేసి లేపాం. లేచిన తర్వాత ఏంటమ్మంటే నాకు ఇట్లా బాగుంటలేదు
అని చెప్పింది. సరేనని వాళ్ళు కొబ్బరి నూనె తీసుకున్నారు. మళ్ళీ ప్రార్థన చేశాను, అయ్యా నేను అమ్మాయిని తీసుకున్నానికి వస్తానని ఆ ఇంటి అని చెప్పింది. తర్వాత మేము వచ్చేసాం. ఆ ఇంటి ఆయన మేము ఉన్నప్పుడు లేడు. తర్వాత వస్తే, అయ్యా మరి అమ్మాయికి బాగాలేదు, పాస్టర్ గారు అక్కడ చెయ్యి కానీ పడిపోయింది అయ్యా, దయ్యం ఉండుంటుంది, అది అట్టుంటే అట్టయ్యా, మన ఈ మధ్య అమ్మాయికి అబార్షన్ జరిగింది, ఇక పిల్లలు కలగకుండా చేసేది ఆ దయ్యం, పాస్టర్ గారి దగ్గరికి పంపించు మేడపి, మేమందరం అట్టెళ్ళి బాగుపడ్డాం కదా అని చెప్పి ఆమె ఏదో సలహా ఇచ్చింది. ఊరికక్క నువ్వు కూడా మా ఇంట్లో ఎందుకు దయ్యం వండిద్ది అన్నాడంట ఆయన. అది పడిపోయింది, అట్ట పడిపోయింది అయ్యా. సరే ఎవరు లేకపోతే అనుకోవచ్చు, పాస్టర్ గారితో పాటు దరిదాపులకు ఒక 7-10 మంది దాకా పిల్లలు ఉన్నారు, పాస్టర్ ఉంది, తర్వాత మీ భార్య ఉంది, మీ కోడలు, రెండో కోడలు ఉంది, వీళ్ళందరూ చూశారు కదా. ఆయన ఏమన్నా నెట్టాడా? చెయ్యి కూడా సరిగ్గా వేయకముందే ఆ అమ్మాయి తపామని పడిపోయిందయ్యా, దయ్యం ఉండేది కదా అంటే, ఊరుక మా ఇంట్లో అసలు దయ్యాలే ఉండవు అన్నాడంట. ఈ మనిషిని మనం ఏమనాలి? దిద్దుబాటు అసహ్యం. చెప్పండి. అంటే చెప్పినా కూడా ఈ మనుషులకి ఏమనిపించింది? ఊరుక మా ఇంట్లో దెయ్యం లేదు, మా ఇంట్లో రోగం లేదు, మా ఇంట్లో ఏమి లేదు, మేమందరం బాగానే ఉండమని తలుపులు వేసుకొని టేప్ రికార్డు పెట్టుకొని తన్నుకునే రకాలు. అంతేనంటారా కాదంటారా? టేప్ రికార్డులు ఇప్పుడు లేవు కానీ ఇంతకుముందు టేప్ రికార్డులు ఉండే రోజులు అంతేనండి జరిగేది. భార్యను కొట్టాలంటే క్యాసెట్ పెడతాడు ఆయన, దుమ్ము అయిపోయింది, లోపు క్యాసెట్ అయిపోయినా తిప్పి పెట్టి వాళ్ళు రెండో రౌండ్ స్టార్ట్ చేస్తాడు. సేవలో ఉన్నాం కాబట్టి అక్కళ్ళు మాకు వచ్చి చెప్పుకుంటారుగా చాలా మంది. దేవుని బిడ్డలారా, దిద్దుబాటు నీకు అసహ్యమా? ఓ రోజు యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడండి. వచ్చి, నేను నిత్య జీవానికి వారసునవ్వాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. ధర్మశాస్త్రాన్ని చదువు అన్నాడు, చదువుతున్నాను. పాటించన్నాడు, పాటిస్తున్నాను అన్నాడు. యేసు ప్రభు వారు అన్నీ ఇన్న తర్వాత అంత బాగానే ఉంది, కానీ ఒక చిన్న మిస్టేక్ ఉందయ్యా నీలో, నీ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చి వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆ మాటకి అతను ఏమన్నాడు? మొహం అంట వికారంగా పెట్టుకొని వ్యసన పడుతూ యేసయ్య దగ్గర నుంచి వెళ్ళిపోయాడంట. ఇతను ఎవరు అనుకోవాలి మనం? దిద్దుకొనటానికి ఇష్టపడని వాడు. అమ్మ చెప్పండి, ఎవరు ఇష్టపడాల? కొంతమందికి ప్రార్థనకు రావటం ఇష్టమే, నీలో అన్నావు అనుకో, ఉరక నా గురించి చెప్పి అంత మాత్రం పొడవు, నువ్వు ఏమనుకుంటున్నావు, నేను ఎట్ట కనపడుతున్నాను అనేవాళ్ళను మనం చూస్తాం. నేను అంటున్నాను, ఒకవేళ మాకు సరిగ్గా నీ ముఖం తెలియకపోవచ్చు కానీ దేవుడికి తెలియదా? ఒక మాట మీతోనే చదివిస్తాను. దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక, దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. అక్కడ పౌలు గారు ఏమన్నాడు? మేము మీ ముఖము చూసి మీ విశ్వాసములో విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు. చూడండి, ఈ మాట మీరు బాగా వింటే ఏమర్థమవుతుందంటే, పౌలు గారు అంటున్నాడు, దశలోనికి సంఘమా, మేము వచ్చి మీ ముఖం చూసి మీ విశ్వాసములో ఉన్న లోపాన్ని కనుగొని దాన్ని సరిచేయనట్టుగా మేము మీ దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తున్నాం, వచ్చేటట్టు ప్రార్థన చేయండి, మేము కూడా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం అన్నాడు. ముఖం చూస్తే ఏం కనపడిద్దంటే చెప్పండి? ఏమా చెవట్ల ఛార్జింగ్ దిగిందా ఏంది పూర్తిగా? చెప్పండి, మీకు వినపడుతుందన్నమాట? తల్లులారు వినపడుతుందా? ఇటు నుంచి పెద్ద ఆయన మాత్రం బాగా చెబుతున్నాడండి, మీ పురుషుల పక్షంలో మీరు బాగా చెబుతున్నారు. ఆ వెనకున్న తమ్ముళ్ళు మాత్రం సంతోషంగా నాకెళ్ళి చూస్తున్నారు. పురుషుల వారికి దేవుడు స్తోత్రం చెప్పండి. పురుషుల వారికి, అయ్యా నువ్వు కూడా పురుషుడు అయ్యా, బులుగు సొక్క తమ్ముడు చెప్పండి. అందరూ 2 చేతులు చెప్పండి. మనందరూ పురుషులం, పరువు బాగూడదు ఇక్కడ, అందుకని చెప్తున్నా నేను. మీరెవరు చెప్పరేందమ్మ తల్లులారా? స్త్రీలేగా మరి మీ పరువు ఎంతవరకు ఉందో మీరు స్తోత్రం చెప్పండి. మీలో కూడా ఉండారు కొంతమంది మంచివాళ్ళు, చేతులు ఎత్తున్నోళ్ళు. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, ముఖం చూస్తే
లోపలుండ విశ్వాస లోపం తెలిసిద్దంట. ఎవరికి? దైవజనుడికి. అంటే దైవజనుడు అంటే ఏదో ఊహించుకొని చెప్పేవాడు అనుకుంటున్నారా? మొహం చూస్తేనే శాస్త్రం చెబుతాం, శిలక పసివాడుగా చెప్పేది నీ సంగతి. దేవుని ప్రతినిధులుగా ఏమండి, కొంతమంది ఎలీషా దగ్గరికి వస్తే వాళ్ళ మొహం చూసి చెప్పాడంట, మీరు ఎందుకు వచ్చారు నాకు తెలుసు, నన్ను చంపటానికి కదా వచ్చారు అన్నాడంట ఎలీషా. ఒక రోజున ఎలీషా ఒకడు ముఖం చూస్తున్నాడు, అజాయాలు అనబడిన అతను మొత్తం. ఆ ముఖం చూస్తుంటే ఎలీషా కన్నీళ్లు గార్చాడంట. నా ఏలినవాడ, ఎందుకు నన్ను చూసి కన్నీరు గారుస్తున్నావంటే, నువ్వు భవిష్యత్తులో చేయబోతున్న కీడు కనపడుతుంది అన్నాడంట. అంటే దైవజనులు అంటే ఊరకుండారు అనుకుంటారా పాస్టర్ గారు? మన సంగతికి అర్థం కావట్లా. దైవజనులు అంటే ఊరకలేరు, ముఖం చూస్తేనే సంగతి అంతా చెప్పేస్తారు. ఎలీషా అడిగాడు ఈ మాట, గెహాజీ ఎక్కడికి వెళ్ళి వచ్చావు అన్నాడు. నీ దాసుడు నైనా నేను అన్నాడు. అనలేదా? ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. నీవు రథం వెంట పరిగెత్తుతున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అన్నాడు. స్తోత్రం చెప్పు మరి. అమ్మో, ఇప్పుడు దాకా ఈ సంగతి తెలియలేదు, ఎక్కడి నుంచి జాగ్రత్త పడాలనుకుంటున్నారా? దైవజనుడు అంటే ఏమనుకుంటున్నారండి? దేవుని ప్రతినిధులుగా బ్రతుకుతున్నాం. ఉన్నయన్నీ వదిలేసి దేవుడు చెప్పిన మాట ప్రకారం విని, నాకు తెలిసి ఏలియా గారిని నేను ఫస్ట్ చూసినప్పుడు ఈయన సినిమా యాక్టర్ లాగా ఉన్నాడు అనుకున్నా. అయ్యగారు ఎంత చక్కగా ఉన్నాడు, సినిమా యాక్టర్లో పెడితే మంచిగా సూపర్ హిట్లు కొడతాడు, ఏంది ఈయన సేవలో ఉన్నాడు, అవన్నీ వద్దనికనే కదా ఇటు వచ్చింది అనిపించింది నాకు. సంతోషపడ్డాను నేను. అంటే ఏది లేక బతకలేక దేవుని సేవకు వచ్చింది కాదు కదా. ఇప్పుడు మీరు వినండి, మనం ఒకే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. లోపముగా ఉన్నదాన్ని దిద్దుకోవాలి. దిద్దేవాడు దైవజనుడు అయితే వినేవాళ్ళు దిద్దుకునేవాళ్ళు అగుదురుగాక. ఇప్పుడు సమయానుకూలతను బట్టి నేను కొన్ని మాటలు చెప్తాను. అయితే వినండి, ఇప్పుడు వరకు మనం ఈ మాటలన్నీ చెప్పటానికి ఒకే కారణం ఏంటంటే, ఇదిగో ఇది లోపం, ఇది దిద్దుకోవాలి, ఎలాగుంటే దీవెనలు కలుగుతాయి అన్నాం కదా. ఒక యవనస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చి చెబితే చీ నేను నేను వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయాడు. చరిత్రలో మళ్ళీ అన్నది కనపడలా. కానీ బైబిల్లో దిద్దుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది ఇప్పుడు ముగింపు మాటలుగా మనం చూడాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రండి, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాము. సమూయేలు 2వ గ్రంథం 12:13. నేను పాపము చేసితనని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు సావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. హల్లెలూయా. ఎవరిని గురించి మాట చదువుతున్నామంటే దావీదు అనబడిన ఆయన గురించి చదివాం. ఒకానొక రోజున దావీదు అనబడిన రాజు దగ్గరికి, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు సౌలు, 2వ రాజు దావీదు. ఈ దావీదు అందరూ యుద్ధానికి వెళ్తున్నారంట వసంత కాలంలో, ఈయన మాత్రం యుద్ధానికి వెళ్ళకుండా ఇంటికాడ పండుకున్నాడంట. సాయంత్రం దాకా పండుకొని సాయంకాలం అట్లా రాజనగర్ మిద్ది మీదకి వెళ్ళి చేతులెట్టు పెట్టి మొత్తం మీద అంతా ఒక రౌండ్ వేస్తున్నాడు. చూస్తూ ఉంటే స్నానం చేస్తున్న ఒక స్త్రీ కనపడిందంట. ఆమెతో ఈయనకేం పని? చూశాడు, చూపు నిలిపాడు, కిందకు దిగొచ్చి పనివాడిని పంపేది, అక్కడ పలానా స్త్రీ ఉంది, ఆవిడెవరో కనుక్కొనరా, అవకాశం అంటే పట్టుకొనరా అని చెప్పి అన్నాడు. మొత్తం మీద దావీదు మనసులో కలుగుతున్న పాపపు వాంఛను బట్టి ఆ స్త్రీతో వ్యభిచారం చేశాడు బైబిల్ ప్రకారం. ఆమెను చూసిన వాడు మోహము చూపు చూశాడు కనుక ఆమెను పిలిపించుకొని శారీరకంగా పాపం చేశాడు. కొద్ది నెలలు అయిన తర్వాత ఆమె కబురు పెట్టింది, అయ్యా నేను గర్భవతిని అయ్యానని. ఓహో, ఇదేముంది, రాజుగారిని కదా,
ఇదేం పెద్ద సింపులే కదా అనుకున్నాడు. యుద్ధములో ఉన్న తన భర్తను ఊరియా అని అతను పిలిపించి, ఈ రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు. అయ్యగారు నన్ను అసలు ఎందుకు పిలిపించారు మీరంటే, ఈ సంగతి నేను రేపు చెబుతాను, నువ్వు ఇంటికి వెళ్ళి అన్నాడు. మనోడు వెళ్ళకుండా అక్కడే పండుకున్నాడు ఆ రాత్రి. మరుసటి రోజు ఫుల్గా దాగిచ్చాడు, ద్రాక్షారసం దాగి చెల్లు అన్నాడు, వెళ్ళకుండా ఆడే పడుకున్నాడు. మూడో రోజు ఉత్తరం రాసి, నువ్వు వెళ్ళి ఉత్తరం యావాబుకి అన్నాడు. ఉత్తరంలో ఏముందో కూడా చదువులు అయినా. ఉత్తరంలో ఏముంది? ఈ ఉత్తరం తెచ్చిన యుద్ధంలో ముందు లైన్లో పెట్టి చచ్చిపోయేటట్టు చేయమన్నాడు. ఏంటి కారణం? ఇతడు ఇంటికి వెళ్తే ప్రజలు చూస్తారు, ఆ భార్య ఇతను ద్వారా గర్భవతి అయిందని నమ్మించాలనుకున్నాడు దావీదు. కుదరల. యుద్ధంలో ఈడు చచ్చిపోతే అసలు నేను చేసిన పాపాన్ని పట్టుకునేవాడు లేడు అనుకున్నాడు. కానీ ఇప్పుడు నాతాను వచ్చి దావీదు దగ్గరికి వచ్చి, అయ్యగారు నేను కథ చెబుతాను వింటారా అన్నాడు. ఏమంటే మనకి వాక్యం కంటే కూడా కథలంటే బాగా ఇష్టం. అవునంటారా కాదంటారా? కథలు అనగానే కళ్ళు దొరుకుతారు, వాక్యం అనగానే కళ్ళు మూసేస్తారు కొంతమంది. అది ఒక రకమైన పాపం. నాతాను అంటున్నాడు, ఒకానొక పట్టణం ఉందండి, ధనవంతుడు ఉన్నాడండి, చాలా గొర్రెలు మేకలు ఉండయండి. పేదోడు ఒకడు ఉన్నాడు, వాడి దగ్గర మేకపిల్ల ఒకటే ఉంది, అల్లారు ముద్దుగా దాన్ని కవిగిట్లోనే పెంచుకుంటున్నాడు, తినే ఆహారం పెడుతున్నాడు. ఇక దానికి వాడే దిక్కు, ఆ మేకకు కూడా ఇక పంచి ప్రాణాలతో పెంచుకున్నాడని కథ చెబుతా ఉన్నాడు. ఇంతకు ఏం జరిగింది? ఆ ధనవంతుడి ఇంటికి ఎవరు బంధువులు వచ్చారండి. వాళ్ళకు కోసి పెట్టడానికి ఆడి దగ్గర ఉన్న దానిలో ఒకదాన్ని కూడా పోయకుండా, ఈ ఒక్కడు ఒకదాన్నే అల్లారు ముద్దుకు పెంచుకుంటూ దాన్ని తీసుకెళ్ళి వాళ్ళని కోసి ఆయత్తపరిచి వాళ్ళని పంపించాడు. అనగానే సింహాసనం మీద కూర్చున్న దావీదు గారు ఒక్కసారి ఆగ్రహంతో లేచి, ఎవ్వడు ఇలాంటోడు మన దేశంలో కనుక ఉంటే వాడు మరణానికి పాత్రుడే అన్నాడు. ఆ మాటలే ఉంటాయి ఆడ. అంతలోకి నాతాను అన్నాడు, ఆడెవడో కాదయ్యా, వాడు నువ్వే అని అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆ మనుషుడు ఎవరో కాదు, దావీదు నీవే. నీవు ఊరియా భార్యతో తప్పు చేసి ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఊరియాను చంపించావా? ఆ మనుషుడు నీవే. నీవు గనక పాపము చేశానని ఒప్పుకోకపోతే, ఇంతకు ముందే కదా నీకు ఊరియా భార్యకు పుట్టిన బిడ్డను యెహోవా మొత్తాడు, నిన్ను కూడా మొత్తేస్తాడు, నువ్వేం గొప్ప కాదు అన్నాడు. ఆ మాట అనగానే వెంటనే దావీదు నాతాను కాళ్ళ దగ్గర పడిపోయాడండి. ఏమన్నాడు తెలుసా? నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా. అంటుంది ఏంటంట, అయ్యా నేను పాపం చేశాను, నాలో ఉన్న లోపం ఇదే. ఏమండి, దావీదుని దేవుడు పిలిచినప్పుడు ఏం చెప్పాడు తెలుసా? నా చిత్తానుసారమైన మనుషుడు ఇతడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు ఇతను, నా హృదయానుసారమైన మనుషుణ్ణి నేను కనుగొన్నాను అని సమూయేలుతో చెబితే, దావీదుకు దేవుడు గొర్రెల దొడ్డులో నుంచి పిలిచి అన్నీ ఇచ్చి, యాడో అడవులు వెంట స్నానం కూడా లేకుండా మంచి బట్టలు కూడా లేకుండా తిరుగుతున్న దావీదుకు మెత్తటి పరుపుల మీద రాజు కుమార్తెనే భార్యగా, అష్టైశ్వర్యాలు అన్నట్లుగా అన్ని రకాల ఆశీర్వాదాలు ఇస్తే, అందరూ యుద్ధానికి వెళ్తున్నప్పుడు వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉన్నాడంట. ఇప్పుడు నేను చెబుతున్నా చూడండి, 7 ఉపవాస ప్రార్థనలు అంటే 7 రోజులు యుద్ధం అని అర్థం. ఏ యుద్ధం అది? ఉపవాస ప్రార్థన యుద్ధం. కొంతమందికి చెప్పినా ఇంటి దగ్గరే ఉండారంటే వాళ్ళందరిని మనం ఏమనాలి? దావీదే అనాలి. వాళ్ళు ఎవరు చెప్పండి? దావీదు లాంటి వాళ్ళు. అందరూ యుద్ధానికి వెళ్ళి దేవుని సన్నిధిలో పోరాడుతుంటే కొంతమంది అంటారు, నేను ఇప్పుడు రాను, ఆఖరి వారం వస్తానంటారు. అప్పుడు వచ్చి ఏమి ఎరగదీస్తారు వీళ్ళు. ఆఖరి వారం వచ్చి ఏమి సాధిస్తారు వీళ్ళు? ఈ వారాలన్నీ ప్రార్థన కాదా? ఈ వారాలన్నీ దైవజనులు కాదా? ఈ వారాల్లో దేవుని సన్నిధి లేదా? చివరి వారం వస్తా అంటది ఒక ఆమె అంటది, అసలు చివరి వారం కాదు, కృతజ్ఞత కూటం రోజు వస్తా, అప్పుడైతే భోజనాలు ఉంటాయి కదా. దావీదు లాంటి వాళ్ళు. ఇప్పుడు నేనేం చెప్పదలిసానో తెలుసా? యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో గనక మనం చెయ్యకపోతే యుద్ధం
ఏదో ఒక రకమైన నష్టం దావీదును పట్టినట్టే పట్టిద్ది. అది దావీదు లోపం. దావీదుతో చెబుతున్నాడు నాతాను, ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీ లోపం అన్నాడు. ఏమయ్యా దావీదు, నీకు భార్యలు కావాలంటే దేవుడు ఇవ్వడా? నీకు పెళ్లి కావాలంటే ఇంకా చేయడా? ఒకవేళ ధనం కావాలంటే ఈడా? ఆ ఊరియా భార్యని ఎందుకు ఆశించింత పని చేశావు? ఇదే నీ లోపం, సరి చేసుకంటే దావీదు సరిదిద్దుకున్నాడు గనక దావీదును దేవుడు 51వ కీర్తనంతో దావీదు పశ్చాత్తాపడిన కీర్తన అది. ఈ సందర్భంలో దావీదు రాసిన కీర్తన. దావీదు పశ్చాత్తాపడి ఎలుగెత్తి ఏడ్చి పాపములు ఒప్పుకొని తర్వాత దేవుని హృదయానుసారుడిగా మారిపోయాడు. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించాలి. దేవుని హృదయానుసారుడిగా మారాడండి దావీదు దిద్దుకున్నాడు. ఇంక మాట చెప్పమంటారా? దావీదుకు 18 లేక 19 మంది కుమారులు పుట్టారు. వాళ్ళ ఒక కుమారుడికి నాతాన్ అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకు చెప్పండి? ఈ నాతానే గనక లేకపోతే, నా లోపం చెప్పకపోతే, నా బ్రతుకు ఎప్పుడో నేలలో కలిసిపోవాలి, నా జీవితం ఎప్పుడో మాయమైపోవాలి. ఈ నాతాన్ వచ్చి దేవుని హెచ్చరికలు నాకు చెప్పినప్పుడు నేను దిద్దుకుంటే దావీదుని దేవుడు ఏం చేశాడో తెలుసా? మహారాజుల స్థానంలోకి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. దావీదుని ఇంకా దేవుడు ఎంతగా హెచ్చించాడో తెలుసా? ఇదిగో ఈ సింహాసనం మీద నీ కుమారుల్లో నీ సంతానములో ఎవరైనా ఒక్కడైనా ఉంటాడని ఆశీర్వదించాడు. ఇంకేమన్నాడు తెలుసా? యేసు ప్రభు భూలోకానికి రావలసినప్పుడు దావీదు కుమారుడుగా పిలిపించుకున్నాడంట. యేసు ప్రభు దావీదు కుమారుడా అని ఒక గుడ్డోడు కేకేశాడు. ఈయన ఎవరో తెలుసా? దావీదు ఏరు చిగురు, దావీదు గోత్రం అని పిలువబడ్డాడు. ఎందుకు దావీదును దేవుడు ఇంతగా హెచ్చించాడు అంటే దావీదు లోపాన్ని దిద్దుకున్నాడు అని చెప్పుకోవాలి. వాక్యం అర్థమైందా తల్లులారా? అర్థమవుతుందా? ప్రకటించబడుతున్నప్పుడే ఈ మాటలు మన హృదయాలను తాకాలి. దైవజనులు సంవత్సరాలు ఆశీర్వాదం, మా బిడ్డలు ఆశీర్వదించబడాలి, మంచి ఉద్యోగాలు, మంచి వ్యాపారాలు, వీళ్ళు స్థిరపడాలి అనుకుంటుంటే నువ్వు అడుగంటిపోతున్న పరిస్థితులని ఉండావంటే కారణం చిన్నదేగా, ఇదేం కూడా పెద్దదా, ఆమె చేసిన దానికంటే నేనేమైనా పెద్దది చేశానా? ఓ రోజు దేవుని సేవకుల దగ్గర ఏసన్న గారి దగ్గరకు ఒక తల్లి గారు వచ్చిందంట. అన్నయ్య, నేను నీకు ఒక విషయం చెప్పాలి అన్నయ్య అందంట. ఎవరి దగ్గరికి వచ్చి? ఏసన్న గారి దగ్గరికి వచ్చి, అన్నయ్య నేను ఒక విషయం చెప్పాలి అన్నయ్య అంటే, చెప్పమ్మా అన్నాడంట. ఏమి లేదన్నయ్య, మా ఊరు నుంచి నేను ఒక 10 మందిని నడిపించాను కదా. నడిపించావు, వాళ్ళల్లో ఒక పొట్టిది వచ్చి చూసావు నాతో పాటు అందంట. పొట్టిదా? ఊహించుకుంటే నిజమే, ఒక ఆమె పొట్టాము అందంట. చెప్పమ్మా అన్నా అంట. అదేనన్నయ్య, అది దుర్మార్గురాలు, అసలు ఎంత సన్నాసిదంటే ఆదివారం పగలు ప్రార్థనకు వచ్చిద్దా, మళ్ళీ సాయంత్రానికి సినిమా పెట్టుకొని చూసిద్ది అన్నయ్య, సీరియల్ అసలు వదిలిపెట్టదు అన్నయ్య, అసలు వారం అంతా చూస్తూనే ఉండిద్ది అన్నయ్య. నేను అట్లాంటి దాన్ని కాదన్నయ్య, వారంలో 1-2 చూస్తానందంట. ఏసన్న గారి కన్నా ఇప్పుడు ఏమనాలి ఈ మనిషిని అంటే, కొంతమంది పక్కన వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటారు. నేను అట్లాంటి దాన్ని కాదు, ఆళ్ళలాంటి దాన్ని కాదు, అసలు ఇది ఇట్లాంటి వాడిని కాదు. బైబిల్లో ఉంది కదా, ఒక సుంకరి ఉపమానం చెప్పినప్పుడు యేసుప్రభు అన్నాడు కదా, పరిసయ్యుడు సుంకరు ఉపమానం చెప్పినప్పుడు పరిసయ్యుడు లోపలికి వచ్చాడంట, మందిరంలో లోపలికి వచ్చి అన్నా అంట, నేను అట్లాంటి వాడిని కాదు, ఇట్లాంటి వాడిని, దశం బాగానే తీస్తాను, అన్ని బాగానే ఇస్తాను, పొదినలో లేకపోతే కొత్తిమీరలో ధనియాల్లో అన్నిట్లో ఇస్తాను, నేను పాపిని కాదు, సోరుణ్ణి కాదు, అన్యాయస్తుని కాదు, ఆఖరిగా సుంకర్ లాంటి వాడిని కాదు అన్నాడంట. అంటే పోల్చుకునే భక్తిది. దేవుని పిల్లలుగా దావీదు పోల్చుకోవట్లా, దావీదు తనను తాను ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెడుతున్నాడు. సామెతల గ్రంథం 28:13 ఏముంటుందంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కనికరం పొందాలంటే
ఒప్పుకోవటం కాదు, ప్రభు నేను పాపిని 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 కాదు. కొంతమంది అంటారు, అన్నయ్య నాకు అర్థమవుతుంది అన్నయ్య, మేము చేసే వ్యాపారంలో కలిసి రాట్లా, ఎందుకంటే నేను దశమ భాగం తీయట్లా, ఇక నుంచి కొత్త సంవత్సరంలో నేను దశమ భాగం తీయాల్సిందని అన్నయ్య అంటారు. 2023లో అంతే అన్నారు. 2024 జరుగుతుంది. 2024 అయిపోయినాక మళ్ళీ 31 వచ్చిందిగా. అప్పుడు అంటారు, అన్నయ్య 2025లో నన్ను తీయాలన్నయ్య. ఏం తీస్తావమ్మా? నీకు లోపం అర్థమవుతుంది, కష్టార్జితం మిగలట్లా, దేవునికి ఇవ్వాల్సిన దొంగిలిస్తున్నావు, దేవుని సొమ్ము అపహరిస్తున్నావు, నీ స్వార్థానికి వాడుకుంటున్నావు, పరిచర్యలు ఏ కొరతలు ఉన్నాయో తెలియట్లా, దైవజనుడు ఏ ఇబ్బందులు ఉన్నారు. దైవజనులారా, ఏం అవసరం ఉంది, నేను ఏదైనా చెయ్యాలా అని అడిగేవాళ్ళు కొదువైపోతున్నారు సంఘములో. ఎందుకంటే స్వార్థం పెరిగిపోతుంది. నాది 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 అనే గాని నా పరిచర్య కోసం, నా యేసయ్య కోసం, నా దైవజనుడు కోసం ఏదైనా చేద్దామా అనేవాళ్ళు కొదువైపోతున్నారు. లోపం అర్థమైపోతుంది కనుక దావీదులాగా పశ్చాత్తాపడితే, దావీదులాగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? సమూయేలు 2వ గ్రంథంలో రాశాడు కదా, 7వ అధ్యాయంలో, అయ్యా నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనో అన్నాడు దావీదు. నేను ఇంతగా అసలు ఈ రకమైన ఆశీర్వాదాలు నేను కానీ, నా కుటుంబం కానీ, నా పిల్లలు కానీ పొందటానికి అసలు ఏ కోణములైనా, ఏ ఆలోచన అయినా ఎట్లా ఉందయ్యంటే, దేవుడు తన కృప చేత అన్నాడు కదా, దావీదునకు శాశ్వత కృపను చూపాను నేను అన్నాడు. తలెత్తితే నేను 1-2 మాటలు చెప్తాను, ప్రార్థన చేస్తాను, మీరు అర్థం చేసుకోండి. దిద్దుకున్న వారిలో మనం దావీదునే చూస్తాం కదా. దావీదు దిద్దుకొని దీవించబడ్డాడు. మీరు కనుక ఈ వర్తమానానికి ఏమైనా పేరు పెట్టుకోవాలనుకుంటే, దిద్దుకుంటే ఇహపర దీవెనలు అని పెట్టుకోండి. ఏమనుకోవాలి? దిద్దుకుంటే ఇహపర దీవెనలు. దావీదు దిద్దుకున్నాడు, దావీదు పేరు పరలోకంలో కూడా ఉందంట. దావీదు పేరు జీవ గ్రంథంలో కూడా ఉంది. యేసయ్య పేతురుతో చెప్పాడు, పేతురు ఈ రాత్రి నన్ను ఎరగనని నువ్వు ముమ్మారు చెబితేనే కోడి కూసింది అన్నాడు. ఓ యేసుప్రభు, ఊరికయ్య బలేవాడువే, నేను నీ కోసం సావనైనా చేస్తాను కానీ అబద్ధం ఆడినా అన్నాడు. ఆహా, ఈ రాత్రి నువ్వు కోడి గుయ్యాలంటే 3 సార్లు అబద్ధం ఆడాలన్నారు. గెచ్చమనేకి వచ్చారు, యేసయ్యను పట్టుకున్నారు, ప్రధాన యాజకుడి ఇంటికి తీసుకెళ్లారు, పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు, రకరకాల తీర్పులు తీర్చారు. ఈ క్రమములో ఆడున్న పేతురును చూసిన ఒక చిన్నదంది, నువ్వు కూడా యేసు ప్రభుతో ఉన్నవాడువే కదా అంది. యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఓయ్ పేతురు, నువ్వు గెచ్చమనే వనములో ఉంటే మేము చూడలేదా అన్న. యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు. 3వసారి కూడా అడిగితే అమ్మతోడు అయ్యతోడు అని తనను తాను శపించుకుంటున్నాడంట. ఏమని? యేసు ఎవరో నాకు తెలియదు. అంతలో కోడి కూసిందంట. యేసు ప్రభు పేతురు వైపు చూశాడంట. పేతురు ఊరు బయటికి వెళ్ళి, మత్తయి సువార్తలు మీరు చదువుకోండి, మత్తయి సువార్తలు చదువుకోండి, 26వ అధ్యాయం చివరి భాగంలో అనుకుంటాను, 71వ వచనంలో అనుకుంటాను రాస్తాడు, అతడు వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాను అనే మాట ఉంటుంది. జ్ఞానం ఉందా? చదువు. కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము చేసుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. పేతురు ఏడుస్తున్నాడు ఇప్పుడు. పేతురు, ఇదిగో నీ లోపం, నన్నే ఎరగనని 3 సార్లు చెబుతావయ్యంటే, లేదు ప్రభువా అని బొకాయించాడు. ఇప్పుడు పేతురుకు అర్థమైపోయింది, యేసయ్య చెబుతూ ఉన్నా కూడా నేనే ఒప్పుకోలేకపోయా, నేనే దిద్దుకోలేకపోయాను, బలహీనుడు అన్నాడు. ఎలుపులకు పోయి ఏడ్చాడంట. ఏమండి, నేను 3వ వ్యక్తిని ఒక మాటలో చెప్తాను. యేసు ప్రభువారు లోకాసు వార్తలో 3 రకాల ఉపమానాలు చెప్పాడు. లోకాసు వార్త 15వ అధ్యాయంలో
3 రకాల ఉపమానాలు. ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉండయి అన్నాడు, ఒక మనుషుడికి 100 గొర్రెలు ఉండయి అన్నాడు, ఒక ఆయనకి 2 కుమారులు ఉన్నారు, వాళ్ళు చిన్నోడు తండ్రి ఆస్తి పంచుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. ఆస్తి తీసుకొని వెళ్ళిపోయినోడు దూర ప్రాంతం వెళ్ళి అక్కడ దుర్వ్యాపారం చేశాడంట, నష్టపోయాడు. ఆడుండాడు, ఆకలితో ఇబ్బంది పడుతున్నాడు, చచ్చిపోతున్నాను, వస్త్రాలు లేవు, ఆరోగ్యం లేదు, ఆహారం లేదు, నన్ను పట్టించుకున్నవాడు ఈ దేశంలో లేడని ఆ దూరములో ఉండి చిన్న కుమారుడు తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యో, నా తండ్రి ఇంట్లో కూలోళ్ళు పనోళ్ళు సమృద్ధిగా అన్నం తింటున్నారు, నేనైతే వారసుడిని అయ్యుండి ఏడదాకా వచ్చి నష్టపోయాను. నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళి, తండ్రి, పరలోకానికి నీకు విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించి నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, నీ పనోళ్ళలో ఒక్కడిగా పెట్టుకయ్యా అని అడుగుతా అని వాడు అక్కడ పశ్చాత్తాపడుతున్నాడంట. అంటే మన భాషలో ఇప్పుడు వాక్యానుసారంగా చెప్పుకోవాలంటే వాడు అక్కడే ఉండి లోపాన్ని గుర్తించాడంట. ఏమని? నా తండ్రిని విడిచాను, సహవాసం విడిచాను, ఆ ఇల్లు ఎడవటమే నా దరిద్రం, నేను పాపం చేశాను, వెళ్ళి మా తండ్రి కాళ్ళ మీద పడతాను, క్షమాపణ అడుగుతాను, క్షమించమని అడుగుతానని వాడు లేచి అక్కడి నుంచి వస్తున్నాడంట. 15వ అధ్యాయంలో 20వ వచనంలో ఏముంటుందో తెలుసా? వాడింకను దూరముగా ఉండగానే, అబ్బా ఎంత మంచి మాట అండి, వాడింకను దూరముగా ఉండగా, నన్ను ఈ మాట చెప్పనీయండి, వాడు ఒకవేళ 4 అడుగులు వేసాడేమో, ఆ దూరమైపోయిన కుమారుడు, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి రావటానికి 4 అడుగులు వేసాడం పశ్చాత్తాపంతో. ఆ కుమారుడు కోసం ఈ తండ్రి కూడా పరిగెత్తడం ప్రారంభించాడు. వాడు 4 అడుగులు వేస్తే 40 అడుగులు వేసి ఉంటాడు, వాడు 4 అడుగులు వేస్తే 400 అడుగులు వేసి ఉంటాడు. ఈయన కూడా పరిగెత్తుతున్నాడు. ఆ కుమారుడు తిండి లేక, ఆరోగ్యం లేక, పట్టించుకున్న వాళ్ళు లేక, స్నానం లేక, మురికి బట్టలతో, సినిగిపోయిన బట్టలతో వాడు కొర ప్రాణంతో వస్తున్నాడు. ఈయన పరుగును వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి పనివారిని పిలిచి స్నానం చేయించి, ప్రశస్త వస్త్రాలు కట్టి, కాళ్ళకు చెప్పులు వేయించి, ఉంగరం పెట్టించి, సింహాసనం వేసి, క్రొవ్విన దూడను వధించి, నాట్యం ఆడేవాళ్ళు పిలిచి, సంగీతకారులను పిలిచి ఇక ఇల్లంతా ఒక పండగగా చేసేసాడండి. స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు ఆ కుమారుడు అంటే, ఏమన్నాడు తెలుసా? ఇటు చచ్చిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు. వాడి లోపం అర్థం చేసుకొని తిరిగి వచ్చాడు. ప్రియులారా, నేనేం వివరించను, వాక్యం అర్థమైతే మీ 2 చోట లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. లేచి నిలబడి ప్రార్థన చేస్తారా? నీకేం వాక్యం అర్థమైందో దాన్ని నీ నోటితో చెప్పగలుగుతావా? ఈ రోజున కళ్ళు మూసుకోవాలి. అందరు కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ఈ ప్రార్థన చేద్దాం. లోపములు దిద్దటానికి, లోపములు సరిచేయటానికి, లోపముగా ఉన్న వాటిని సరిచేసి క్రేతీయుల మధ్యలో ఒక బలమైన పరిచర్య చేయటానికి పౌలు గారు తీతు అనబడిన దైవజనుడిని అక్కడ పెట్టొచ్చాడు. తీతు, వాళ్ళలో ఉన్న లోపాలు దిద్దాలి నువ్వు అని అన్నాడు. నన్ను ఒక్క నిమిషం అవి దిద్దితే, వాళ్ళు దిద్దుకుంటే దీవించబడతారయ్యా. ఎందుకు దీవెనలు కలగట్లేదు? నువ్వు అడుగుతున్నావు, దైవజనుడు చేతులు ఇచ్చి ప్రార్థన చేస్తున్నాడు, దీవెనలు కావాలయ్యా నా పిల్లలకి, నా బిడ్డల పరిచర్యలో వృద్ధి పొందాలయ్యా, ఈ పిల్లలు అన్ని రీతులుగా ఆశీర్వదించబడాలయ్యా, వీళ్ళు స్థిరపడాలయ్యా అంటున్నప్పుడు కూడా ఎందుకు దీవెన కలగట్లేదంటే, ఎక్కడో నీ లోపాన్ని నువ్వు ఇంకా దాచుకుంటున్నావు. నీ లోపాన్ని ఎక్కడో ఇంకా ఏందిలే, అదేముందులే అన్నట్టుగా ఒకవేళ నువ్వు అట్లే ఉంచుకుంటున్నావేమో. నీ లోపాన్ని నువ్వు గుర్తించగలిగితే, దైవజనుడిగా నేను ప్రకటిస్తున్నాను, ఈ 7 ఉపవాస శుక్రవారాలలో ప్రభు నిన్ను ప్రత్యేకంగా బలపరచబోతున్నాడు.
నీ జీవితంలో కోల్పోయిన ఆశీర్వాదాలు తిరిగి ఇవ్వబోతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నోరు తెరుద్దాం. ప్రభువా, నా లోపం ఏంటి, నాలో ఉన్న పాపం ఏంటి, నాలో ఉన్న అవిధేయత ఏంటి? అందుకేనేమోనయ్యా నేను హెచ్చించబడాలనుకుంటున్నాను, నేను కూడా ఒక మంచి స్థాయిలోకి రావాలనుకుంటున్నాను, నేను కూడా వృద్ధిలోకి రావాలనుకుంటున్నాను. కానీ అభివృద్ధి నాలో కనబడట్లేదు. నా లోపం అర్థమైపోతుంది. సరిదిద్దుకుంటాను, సరిచేసుకుంటాను. ప్రభువా, నాకు సహాయం చేయమని నీకు ఏదైనా అనుకూలత ఉంటే నీ కుడి చేతిని ప్రభు సన్నిధిలో ఎత్తి ప్రార్థన చేద్దాం. దైవజనులు ముందున్న సమయాన్ని మనల్ని నడిపిస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాయినా, ఇంతవరకు మీ దైవదాసుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కేత్రీయులు దేవ నా తండ్రి, మరి వారి యొక్క ప్రవర్తన, మరి వారి గురించి చక్కగా నీ దాసుల ద్వారా మీరు మాట్లాడారు. లోపము కలిగినటువంటి వారు వారి లోపాలను ఎప్పుడైతే దావీదు తన లోపాన్ని దిద్దుకున్నాడు, పేతురు తన లోపాన్ని దిద్దుకున్నాడు, చిన్న కుమారుడు తన లోపాన్ని దిద్దుకున్నాడు, కరుణించబడ్డారయ్యా. ఈ వాక్యం అనే బిడ్డలకు కూడా వారి లోపాలను దిద్దుకొని మీ సన్నిధానంలో వర్ధిల్లే కృపా భాగ్యము అనుగ్రహించమని కోరుచు, వ్యక్తిన దైవజనుని వారి పరీక్షలను మీరు దీవించి మీరు ఆశీర్వదించి నడిపించి సహాయం ఉంచమని కోరుచు, యేసు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా,